అస్సలం అయికుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేనైతే కనుక నిమ్మకాయ పచ్చడి వేసి 10-15 రోజుల పైన అయిపోయిందండి. మళ్ళీ ఈరోజు అయితే కనుక జస్ట్ కొద్దిగా అయితే తీయాలి తిన్నీకి అనేసి తీస్తున్నాను. ఒకసారి బాగా అడుగు నుండి కలిపేసి ఒక సీసాలో అయితే కనుక తీసుకుంటున్నాను. నా దగ్గర ఇంకా పెద్ద ఒక సీసా ఉండింటే అందులోనే వేస్తే బెటర్ అండి. ఎప్పుడైనా పచ్చళ్ళు సీసా లేదంటే జారి ఆవకాయ జారులు ఉంటాయి కదా, అలాంటి జారులో వేస్తే ఇంకా బెటరు. కాకపోతే ఇంకా ప్రస్తుతానికి నా దగ్గర జార్ లేదు, అందుకనేసి నేను ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టాను. నా కామెంట్లో ఒక అక్క కూడా చెప్పారు, చెల్లి ఇలాగ గాజు పెంకు సీసాలో అన్న వేయు లేదంటే కనుక జారీలో అన్న వేయు అనేసి. కాకపోతే ప్రస్తుతానికి అంత పెద్ద సీసా లేదు, జారీ కూడా లేదు, అందుకనేసి నేను చిన్న చిన్న గాజు పెంకు సీసాలు ఉంటే దాంట్లో తీసుకుంటున్నాను కొద్దిగా. ఆవకాయ చూస్తున్నారు కదా, నిమ్మకాయ పచ్చడి చూస్తున్నారు కదా, అసలు ఎంతో బాగుందంటే చాలా సింపుల్గా చేశాను. ఎక్కువ ఏ మసాలాలు కూడా నేను యాడ్ చేయలేదండి. లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, షార్ట్లో కూడా పెట్టాను. కావాలంటే మళ్ళీ లాంగ్ వీడియో మీరు ఒకసారి చూడండి. నేను 15 రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను అనమాట బయటికి. ముక్క చాలా బాగుంది, కారంగా ఉప్పుగా చాలా సూపర్గా ఉంది అండి. ఎంత చక్కగా ఉంది చూడండి, చాలా సూపర్ వచ్చింది నిమ్మకాయ పచ్చడి ఈ రకంగా వేస్తే. మా ఆడపడుచు చెప్పారు ఈ రకంగా వేస్తే కనుక నిమ్మకాయ పచ్చడి ఏమీ అవ్వదు అనేసి. 10 రకాల మసాలాలు కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కలుపు చాలు, చాలా బాగుంటుంది అని చెప్పారు. కాకపోతే కనుక నిమ్మకాయలు శుభ్రంగా కడగల్లా తుడల్లా కొద్దిగా ఆరబెట్టేసి ముక్కలు కట్ చేసేసి అప్పుడు ఉప్పు కారము కొద్దిగా వచ్చేసి మనము ఆవాల పౌడి కొద్దిగా ఎల్లుల్లి రంబలు ఇలాంటివి వేసుకుంటే చాలు, సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పింది. అలాగే చేశాను. మీకు చెప్పడం కన్నా మీరు లాంగ్ వీడియో పెట్టాను చూడండి ఒకసారి, మీకు కూడా అర్థమవుతుంది. రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి నిమ్మకాయ పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్.